ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియులారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనం ఇలా సెలవిస్తుంది, నీతో కలహించు వారిని నీవు వెతుకుతావు గాని వారిని కనుగొనలేకపోగుదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోగుదురు, అభాయులగుదురు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన వారలారా, మన జీవితంలో ప్రతిరోజు మనము ఎదుర్కొనేటువంటి 2 సమస్యల గురించి పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతుందండి. మొట్టమొదటిగా కలహము, రెండవది యుద్ధము అనేటువంటి మాట మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఇక కలహము అనేటువంటి మాట తమిళ బైబిల్లో పోరాటము అనేటువంటి పదము వాడబడి ఉందండి. అప్పుడు మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పోరాటాలు, యుద్ధాలు ఖచ్చితంగా మన జీవితంలో ఉంటాయండి. ఈ యొక్క పోరాటాలు, యుద్ధాలు ఎదుర్కొంటున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో మనం సొమ్మసిల్లిపోయినామండి. ప్రతిరోజు మనం ఎదుర్కొని సొమ్మసిల్లిపోయినా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ జీవితంలో నువ్వు పోరాడుతూనే ఉన్నావు. నీకు కంటికి కనిపించని అపవిత్రాత్మ క్రియలు నీతో పోరాడుతూనే ఉన్నాయి, నీతో కలహము చేస్తూనే ఉన్నాయి, నీతో మనుషులు నీతో యుద్ధం చేస్తూ ఉన్నారు. నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో కలహాలను అంటే పోరాటాలను, యుద్ధాలను ఎదుర్కొని నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావు. ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పోరాటాలు, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ యొక్క యుద్ధాలని చెప్పి నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకులు వారి జీవితంలో ఈ 2 విషయాలు ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారండి. ఇశ్రాయేలు ఉన్నారు, దావీదు భక్తులు ఉన్నాడు, ఇలాగ చాలామందిని మనం చెప్పొచ్చు అండి. ఉదాహరణకి దావీదుని మనం చూసినట్లయితే ఆయన తన జీవితంలో యుద్ధాలను ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తి అండి. మరొక వైపు అపవిత్రాత్మ క్రియల ద్వారా ఆయన పోరాటాలు కూడా ఎదుర్కొన్న వ్యక్తి. అపవిత్రాత్మ ఎప్పుడు పోరాడింది, దావీదుతో కలహం చేసిందని మనం చూసినట్లయితే సౌలు రాజు ద్వారా, అంటే తన సొంత మామైనటువంటి సౌలు రాజు ద్వారా ఈ యొక్క అపవిత్రాత్మ క్రియలు సౌలుకు విరోధంగా దావీదుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయండి. దావీదు యొక్క జీవితంలో కొన్ని సంవత్సరాలు సౌలుకి తప్పించుకొని ఆయన పారిపోవడంలోనే ఆయన రోజుల్ని గడిపాడు. ప్రియులారా, ఒకరోజు దేవుడు ఆ యొక్క పోరాటానికి ఒక ముగింపును, ఒక అంతాన్ని కలిగించాడు. ఎలాగా? దేవుని బిడ్డలకు, దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి దావీదుకు విరోధముగా పోరాడుతున్నటువంటి సౌలు తన జీవితంలో తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అలాంటి పరిస్థితిని దేవుడు కలిగించాడు. ప్రియులారా, దావీదు సౌలు రాజును ఏం కూడా చేయలేదు, కానీ దేవుడు దావీదు యొక్క పోరాటానికి ఒక అంతాన్ని కలిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా కొంతమంది లేకుంటే కొన్ని కంటికి కనిపించని అపవిత్రాత్మలు నీతో పోరాడుతున్నాయా, నీతో కలహం చేస్తున్నాయా? దేవుడు అంటున్నాడు, నీతో పోరాడేటువంటి, నీతో కలహం చేసేటువంటి అపవిత్రాత్మ క్రియలకు నేను అంతాన్ని కలిగిస్తాను, నువ్వు వారిని ఎదికినా కూడా కనుగొనలేకపోదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా యుద్ధాలు. ప్రియులారా, ఇశ్రాయేలు చాలా పోరాటాలు, 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో చాలా పోరాటాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. అది మాత్రం కాకుండా ప్రియులారా, వారిని దేవుడు ఆ పోరాటం నుంచి విడిపించి కనాను దేశానికి ముందుగా కొనసాగించి నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు వారు 40 సంవత్సరాలు అనేక యుద్ధాలను వాళ్ళు ఎదుర్కొన్నారండి. అనేక యుద్ధాలని వారు ఎదుర్కొన్నారు. కానీ ఆ యుద్ధాలన్నింటిలో కూడా దేవుడు వారికి జయాన్ని కలిగించాడు. నీతో యుద్ధము చేయువారు ప్రియుల వారు అభాయులగుదురు, మాయమైపోగుదురు, అభాయులగుదురు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి పోరాటాలకి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధాలకి దేవుడు అతి త్వరలో నేను అంతాన్ని, ముగింపుని నేను కలిగిస్తానని చెప్పి ఈ ఉదయకాల సమయాన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీతో కలహం చేస్తున్న అపవిత్రాత్మ క్రియలను దేవుడు హతము చేయబోతున్నాడు. నువ్వు యుద్ధాలు ఎదుర్కొని నేను పోరాడి నా బలానంతా నేను కోల్పోయినానయ్యా, నేను ప్రార్థిస్తున్నాను, నేను నమ్మకంతో ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను, కానీ నా జీవితంలో పోరాటాలు, యుద్ధాలు కొనసాగుతున్నాయి, వీటికి ఎప్పుడు అంతం కలుగుతుందని చెప్పి ప్రతిరోజు మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటువంటి మీ విజ్ఞాపనను దేవుడు విని ఉన్నాడు. ఆయన ఈ ఉదయకాల సమయాన ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, నీతో కలహము చేయువారు
నువ్వు వారిని వెతకుతావు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయి వారు మాయమైపోగుదురు, అభాయులగుదురు అనేటువంటి మాటలు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా జీవితంలో ఉంటున్నటువంటి పోరాటాలకి, యుద్ధాలకి తండ్రి ఒక అంతాన్ని కలిగించబోతున్నాను బట్టి నీకు స్తోత్రం. ఇప్పుడు కూడా తండ్రి యొక్క మాటలు వింటున్నటువంటి మా సహోదర సహోదరుల యొక్క జీవితంలో తండ్రి కొనసాగుతున్నటువంటి పోరాటాల నుండి తండ్రి, కలహాల నుండి తండ్రి వారికి విడుదల తండ్రి, యుద్ధాలను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో వారికి విరోధంగా క్రియ చేస్తున్నటువంటి కంటికి కనపడని అపవిత్రాత్మ క్రియలను తండ్రి యేసయ్యా యుద్ధము చేసేటువంటి ప్రతి ఒక్క మనిషి తండ్రి మనుషుల యొక్క క్రియలను యేసు నామములో గద్దించి లయపరుస్తున్నాను తండ్రి. మీ బిడ్డలకు సమాధానాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడైన వారికి జయాన్ని కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.